ఇప్పుడు మనకి పెసరట్టు అనేది రెడీ అయిపోయింది. చూడండి చాలా కలర్‌ఫుల్‌గా ఉంది గదా! టేస్ట్ గూడా చాలా బావుంటుంది. ఇలా పెసరట్టు చేసినప్పుడు మంచి సువాసనతో, మంచి కలర్‌తో ఎప్పుడెప్పుడు తినేయాలా అనంత టేస్టీగా ఉంటుందండి. ఇలా చేస్తే మరి నేను ఏ విధంగా తయారు చేసుకున్నాను అనేది మన వీడియోలో చూసేద్దాము. అలాగే ఇలా చేసిన పెసరట్టుకి మీకు ఇష్టమైన చట్నీ వేసి అందించండి. చాలా ఇష్టంగా తింటారు. మరి నేనైతే ఇక్కడ సొరకాయ పచ్చడితోటైతే అందిస్తున్నానండి. ఈ సొరకాయ చట్నీని ఏ విధంగా చేసుకోవాలి అనేది మరొక వీడియోలో అయితే చేసి మీకు పోస్ట్ అయితే పెట్టాను. చూడని వారు ఎవరైనా ఉంటే చూసేయండి. మన ఛానల్‌లో తొందరలోనే వస్తది ఈ వీడియో అనేది. మరి దీనికి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దామా? ఈ పెసరట్టుకి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక కప్పు పెసరపప్పు, అలాగే చిన్న బౌల్స్‌లోకి బియ్యాన్ని తీసుకోవాలి. మీ దగ్గర ఏ బియ్యం రేషన్ బియ్యం అందుబాటులో ఉంటే రేషన్ బియ్యం తీసుకోండి. లేదా మీరు ఇంట్లో వాడుకుంటే బియ్యాన్నైనా. నేనైతే ఇక్కడ సన్న బియ్యాన్ని తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలోకి సగానికి వాటర్ ఏసుకొని, ఇందులోకి పెసరపప్పుని, బియ్యాన్ని ఏసి అంతా కలిసేటట్టు ఇలా ములిగేటట్టు ఇలా కలుపుకొని మూత పెట్టేసి దీన్ని నానబెట్టుకుందామండి. ఇదొచ్చేసి నేను నైట్ నానబెట్టుకుంటున్నాను మార్నింగ్ టిఫిన్‌కి. చూడండి ఈరోజు మార్నింగ్ అయితే నేను మూత తీసి చూస్తే పప్పు అనేది ఇలాగా ఈక్వల్‌గా పప్పు అనేది నానిపోయింది. ఇలా నానిన ఈ పప్పుని శుభ్రంగా 2 సార్లు కడిగి తీసుకోవాలి. మనం మార్నింగ్ టిఫిన్ ఈ పెసరట్టు ఏసుకోవాలి టిఫిన్‌కి అనుకుంటే నైట్ నానబెట్టుకోండి. అలాగే ఈవినింగ్ చేసుకుంటాను అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోండి. ఇదొచ్చేసి నైట్ నానబెట్టుకున్నాను గదండీ! ఇప్పుడు 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను. దీంట్లోకి చిన్న అల్లం ముక్క, 3 పచ్చిమిర్చిని ఏసుకుంటున్నాను. మీరు తినే కారాన్ని బట్టి ఏసుకోండి. అలాగే పచ్చిమిర్చి అనేది ముక్కలు కట్ చేసి కూడా మనము పెసరట్టు ఏసుకునేటప్పుడు ఏసుకోవచ్చు. అలా ముక్కలు కనిపించకూడదు అనుకుంటే ఇలాగ మనము పిండిని ఇలాగ మిక్సీ పట్టుకునేటప్పుడు ఏసుకోవాలి. ఇక్కడొచ్చేసి నేను మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి 2 ఆయిల్ కింద ఏసుకుంటున్నానండి. నేను ఇక్కడొచ్చేసి మిక్సీ గిన్నె చిన్నది కాబట్టి 2 సార్లకైతే మీకు ఏసి చూపిస్తాను. చూడండి ఇలాగ మనము బియ్యం ఏసి దీంట్లోనే నానబెట్టుకోవడం వల్ల మనకి ఈ పెసరట్టు అనేది మరింత కలర్‌ఫుల్‌గా, టేస్టీగా వస్తుంది. అలాగే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఏసానన్న పేరుకు కొద్దిగా వాటర్ ఏసి ఈ మిక్సీ గిన్నెకి మూత సెట్ చేసి, అలాగే మనము మిక్సీకి ఈ గిన్నెని సెట్ చేసి ఇలా మిక్సీని ఆన్ చేసుకోవాలి. ఇలాగా ఒక నిమిషము ఇది మెత్తగా పేస్ట్ అయ్యేటంత వరకు ఉంచుకుందామండి. మరీ మెత్తగా కాకుండా మళ్ళీ రవ్వలా కాకుండా మామూలుగా మనం దోసల పిండికి ఏ విధంగా పట్టుకుంటామో అదే విధంగా ఇలా పట్టుకుని గిన్నెలోకైతే ఏసేసుకున్నాను గదండీ! ఇప్పుడు ఇలా ఏసుకున్న తర్వాత మరొకసారి మిగిలింది గూడా ఇలా ఏసేసుకుంటున్నానండి ముందు చూపించిన విధంగా. అలాగే ఇప్పుడు అల్లం ముక్క, పచ్చిమిర్చి ఏసుకున్నాం గదా! ఇలా మిక్సీలో మీరు పేస్ట్ కింద పట్టుకోకుండా మామూలుగా మనము పెసరట్టు ఏసుకునేటప్పుడు గూడా ముక్కల కింద కట్ చేసి ఏసుకోవచ్చు. అలా ఇష్టం లేని వాళ్ళు మనకి ముక్కలు కనిపించొద్దు, పిల్లలు తినలేరు అనుకున్నప్పుడు ఇలాగా ఈ పప్పుతో పాటు ఇలాగా పిండిలో ఏసుకొని మనం మిక్సీ పట్టేసుకోండి. ఇలా పట్టడం వల్ల మనకి పెసరట్టు ఏసుకున్నప్పుడు అల్లం ముక్కలు తీయడానికి ఉండదు. అలాగే పచ్చిమిర్చి గూడా చిన్న పిల్లలైతే తినలేరు గదా! ఇలా ఏసుకోండి. ఇప్పుడు ఇలా రెండోసారి గూడా మనం మిక్సీ పట్టేసుకొని ఇలా గిన్నెలోకైతే తీసేసుకున్నానండి. వాటర్ కూడా మరి ఎక్కువ ఏయలేదు. కొద్దిగా ఏసానన్న పేరుకేసాను. ఇప్పుడు ఇలా తయారైన ఈ మిశ్రమంలోకి సరిపడా సాల్ట్ ఏసుకోవాలి. ఇలా చూడండి సాల్ట్ ఏసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇది ఇంకా పులగబెట్టవలసిన అవసరం లేదండి. వెంటనే ఏసేసుకోవచ్చు పెసరట్టు అనేది. ఇప్పుడు దీంట్లోకి నేను క్యారెట్, అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఒక స్పూన్ జీలకర్ర అయితే తీసుకున్నాను. క్యారెట్ అనేది మీ ఆప్షను. క్యారెట్ ఏసుకుంటే మన హెల్త్‌కి మంచిది కదా! ఇంకా పచ్చి క్యారెట్ తినలేని పిల్లలకు అయితే ఇలాగ దోసలో ఏసి పెట్టియండి తినేస్తారు. ఇప్పుడు నేను దోసల పెనాన్ని స్టవ్ పై పెట్టి కొద్దిగా వాటర్ ఏసి పెనాన్ని తుడిచేసుకొని దానిపైన ఈ మిశ్రమాన్ని ఇలాగ దోసలాగా ఏసేసుకొని దానిపైన చూడండి ఆనియన్స్ ముక్కల్ని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కల్ని, అలాగే క్యారెట్ ముక్కల్ని, క్యారెట్ అంటే ముక్కలు కదండీ తురుముకున్నాను క్యారెట్‌ని. ఇలా తురుముకొని పైన కాస్త నూనె ఏసుకొని జీలకర్రను కూడా ఏసుకున్నాను. ఇలా జీలకర్ర ఏయడం వల్ల మనకి టేస్ట్ బావుంటుంది. అలాగే మనం కొంచెం మందికి తిన్న తర్వాత డైజెషన్ అవ్వదు కదా! అంటే గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఇలా జీలకర్ర ఏయడం వల్ల మనకి గ్యాస్ అనేది రాదు. కడుపు అనేది ఉబ్బరంగా ఉండదనమాట. ఇలాగ ఏసుకున్న తర్వాత ఈ ముక్కలనేది ఇలాగ మనకి సన్నని మంట మీద మనము రెండో సైడ్ తిప్పుకున్నప్పుడు ఈ పైనున్న ఈ క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అనేది విడిపోకుండా అంటే పడిపోకుండా ఉండడానికి నేనైతే ఇలాగా దాట్ల కాడతోటి ఒత్తేసుకుంటున్నాను. అలాగే మీకు ఒక సైడే ఇష్టం ఉన్న వాళ్ళు ఒక సైడే కాల్చుకోండి. నాకు 2 సైడ్లు ఇష్టం కాబట్టి రెండో సైడ్ కూడా తిప్పుకొని కాస్త నూనె ఏసుకొని మళ్ళీ కాస్త దూరగా ఏపించుకుంటున్నాను. అలాగే కొంచెం మందికి ఒక సైడే కాల్చుకొని తినడం ఇష్టం ఉంటది కదండీ! దోస అయినా, పెసరట్టు అయినా కూడాని. అలాంటి వాళ్ళు ఒక సైడ్ కాల్చుకోండి. మీ ఇష్టాన్ని బట్టి అది.
ఇప్పుడు రెండో సైడ్ కూడా కాస్త ఇవి వేగిన తర్వాత ఈ పచ్చి వాసన అంతా పోతుందండి. క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ పచ్చి వాసన ఉంది అనుకున్న వాళ్ళు ఇలా చేసుకోండి. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత దోసని తీసేసి మళ్ళీ పెనం పైన కాస్త వాటర్ చిలకరించి ఆ వాటర్ని తుడిచేసుకుని మళ్ళీ ఈ మిశ్రమాన్ని మళ్ళీ ఇలా దోసలాగా వేసుకోవాలి. అంటే పెసరట్టు ఇలా వేసుకోవాలన్నమాట. ఇలాగ మనం పెనం పైన వాటర్ వేయడం వల్ల మనకి ఏంటంటే పెనానికి పిండి అనేది అతుక్కోకుండా, దోశ అనేది అతుక్కోకుండా, ఈ పెసరట్టు పెనానికి అతుక్కోకుండా మనకి మంచిగా కలర్ఫుల్ గా వస్తుంది. అలాగే అతుక్కోకుండా కూడా వస్తుంది. ఇప్పుడు నేను రెండోసారి కూడా ఇలా వేసుకుని దీనిపైన ముందు చూపించిన విధంగానే ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే జీలకర్ర కూడా వేసేసుకుని చుట్టూ నూనె వేసుకున్నాను. ఇప్పుడు రెండో సైడ్ కూడా తిప్పేస్తాను. చూడండి చాలా ఈజీగా కొద్దిగా కూడా అతుక్కోకుండా వస్తుంది కదండి పెనానికి. చాలా కలర్ఫుల్ గా కూడా ఉంది కదా. మనకి ఇంకాస్త కలర్ కావాలనుకుంటే ఇంకాస్త సేపు ఉంచుకోండి. ఇంకా నేనైతే ఇలా మరీ మాడిపోయినట్టు కాకుండా ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుంటున్నాను. ఇంకా మన ఆప్షన్ అండి. ఎక్కువ వేపించుకుని తినేటోళ్ళు అయితే ఎక్కువ కాస్త కాలినాక తీసుకోండి పెసరట్టు అనేది. ఇలా తీసుకున్న ఈ రెడీ అయిన ఈ పెసరట్లని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుని మీకు ఇష్టమైన చట్నీతోటి అందించవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు అయితే ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది కదా. ఇలా రెడీ అయిన ఈ పెసరట్లని మార్నింగ్ టిఫిన్ కింద అయినా ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా తీసుకోవచ్చండి. మరి మీ ఇష్టాన్ని పెట్టి. అలాగే ఇంకా మనం పెసరపప్పుతో చేసినాము ఈ పెసరట్లు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చేసి మీకు ఇష్టమైన చట్నీతోటి వేసి అందించండి. చాలా ఇష్టంగా తింటారు. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేనైతే సొరకాయ చట్నీతో అయితే అందిస్తున్నాను. ఈ సొరకాయ చట్నీ ఎలా చేసుకోవాలనేది మరొక వీడియోలో అయితే మీకు వీడియో పోస్ట్ చేస్తాను, చూసేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.